నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై అక్రమాలపై కూటమి ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. అనిల్ తో పాటు ఆయన బినామీల పేరు మీదున్న అక్రమ లేఅవుట్లను తొలగించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ ఎస్సీ ఎస్టీల భూముల్ని ఆక్రమించారు. కొత్తూరు అంబాపురంలో 25 కోట్ల విలువైన 11 ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు వేశారు. అక్రమాల్ని నిలదీసిన బాధితులు కమ్యూనిస్టు నేతల్ని తీవ్రంగా వేధించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి నారాయణ ఆదేశంతో అమరావతి నుంచి అధికారులు నెల్లూరు వెళ్లి విచారణ చేపట్టారు. 10 రోజుల సర్వే తర్వాత అక్రమాలు జరిగాయని తేల్చడంతో లేఅవుట్లు తొలగించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, నెల్లూరులో మాజీ మంత్రి అక్రమ లేఅవుట్లు పెద్ద ఎత్తున వేసినట్లు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు సర్వే అనంతరం తొలగించారు కదా, ఏంటి వివరాలు? నవీన్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జగన్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అక్రమ లేఅవుట్లు వేయడం జరిగింది. ఆయన అనుచరులు బినామీలతోటి ఈ లేఅవుట్లన్నీ కూడా వేయించారు. ప్రధానంగా చూస్తే కొత్తూరు అంబాపురం వద్ద ఒక పెద్ద లేఅవుట్ వేయడం జరిగింది. దానికి నొడా అనుమతి కూడా తీసుకున్నారు. వాస్తవానికి అందులో ప్రభుత్వ భూములు, కాలువల భూములు, అలాగే ఎస్సీలు ఎస్టీలకు సంబంధించిన భూములు కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో మంత్రి నారాయణ రాష్ట్ర అధికారుల్ని దీనికి సంబంధించి విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశించారు. 10 రోజుల పాటు రాష్ట్ర అధికారులు నెల్లూరుకు వచ్చి పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. దాదాపు ఈ లేఅవుట్ లో 11 ఎకరాల భూమి, దీని విలువ దాదాపు 25 కోట్లకు పైగా ఉంటుంది. ఈ భూమి అంతా కూడా గుర్తించారు. ఈ రోజు ఉదయం దాదాపు 3 జేసీబీలు తీసుకొని వెళ్లి అవన్నీ కూడా ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో, రోడ్లు ఉన్నాయో, బోర్డులు ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించారు. ఇదే విధంగా ఇంకా అనేక అక్రమ లేఅవుట్లు ఉన్నాయి. ప్రధానంగా చూస్తే అల్లీపురం సమీపంలో కూడా దాదాపు 7 ఎకరాలకు పైగా కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని కలిపేసి అక్రమ లేఅవుట్ వేయడం జరిగింది. అప్పట్లో ప్రశ్నిస్తే అనిల్ కుమార్ యాదవ్ నాకేం సంబంధం, అది మా కార్పొరేటర్లు ఎవరో వేశారని సమాధానం చెప్పడం జరిగింది.